హిందువులలో ధైర్యం, స్థైర్యం, వీరత్వం, శూరత్వం, విజ్ఞానం, మేధస్సు అన్నీ ఉన్నాయి. కాని ఐకమత్యం లేదు. వారు ప్రతిరోజూ అందరూ కలిసి సంఘటితంగా సామూహిక ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రపంచంలో వారిని మించిన వారు ఉండరు. భారతదేశంలోని అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం. ఈ మాటలు ఎవరివో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మొన్న అయోధ్య బలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ప్రసంగంలో భగినీ నివేదిత పేరును ప్రస్తావించాడు. కాషాయ శిబిరంతో టచ్ ఉన్నవాళ్లు ఆమె పేరు విని ఆశ్చర్యపోలేదు. నిజానికి ఆయన ఆమె పేరు ప్రస్తావించకపోతేనే ఆశ్చర్యపోయేవాళ్లేమో. అయితే భగినీ నివేదిత పేరును, ఆవిడ మాటలను భగవత్ ప్రస్తావించకపోతే అదేంటి, నివేదిత గురించి ఈయన మాట్లాడలేదేంటి అని వేదికపైన, వేదిక ముందు ఆసీనులైన వారు లేదా ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న జనాలు ఎవ్వరైనా అడుగుతారా? అడగరు. కానీ ఆర్ఎస్ఎస్ అంతరాత్మ అడుగుతోంది. ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో ప్రతిష్ఠించబడిన భరతమాత అడుగుతోంది. అందుకే భగినీ నివేదితను స్మరించుకున్నారు భగవత్. ఇంతకు ఎవరామె? ఎందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆమె పేరును స్మరించుకున్నారు? ఆమె కథేంటి వంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నిజంగానే ఈ తరానికి చాలా మందికి తెలియని పేరు ఆమెది. అయితే ఆమె జన్మరీత్యా ఇండియన్ కాదు, ఐరిష్ మహిళ. 1867 అక్టోబర్ 28వ తేదీన ఉత్తర ఐర్లాండ్లో చిన్న పట్టణం దుంగన్నాన్లో జన్మించింది. మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. తండ్రి క్రైస్తవ మత ప్రచారకుడు శామ్యుల్ రిచ్మండ్ నోబుల్. తల్లి మేరీ ఇసాబుల్ నోబుల్. పురిటి నొప్పులను భరించలేక ఆ బాధలో ఒక మొక్కుకుంది. దేవుడా, బిడ్డ క్షేమంగా బయటపడితే నీ సేవలకే వినియోగిస్తాను అని. అలా భూమి మీదకు వచ్చిన పసిపాపి స్వామి వివేకానందుని ఆధ్యాత్మిక పుత్రిక, సోదరి నివేదితగా ప్రజల హృదయాలలో నిలిచిపోయింది. వివేకానందుని బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. అయితే మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడమని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. వివేకానందుని బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. బహుశా హిందూ మతాన్ని స్వీకరించిన తొలి విదేశీ మహిళ. మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడమని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్ఫూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు 10 సంవత్సరాలు 1884 నుంచి 1894 వరకు ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అయితే 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్లో చేసిన ప్రసంగాలు మార్గరెట్ జీవితాన్ని మార్చాయి. అణచివేతలకు గురైన భారతీయుల స్థితిగతుల గురించి తల్లడిల్లుతున్న స్వామీజీ భారతదేశంలో విద్యావ్యాప్తి కోసం, ముఖ్యంగా స్త్రీలలో విద్యావ్యాప్తి గావించడానికి ఆమె సేవలు అవసరమని స్వామీజీ సూచించారు. భారతదేశ పునర్నిర్మాణం అన్న స్వామీజీ ఆశయ సాధన కోసం 1898 జనవరి 28న కలకత్తాలో అడుగుపెట్టి అలా ఆమె భారతదేశానికి వచ్చింది. ఆమె భారతదేశానికి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే స్వామీజీ ఆమెకు బ్రహ్మచర్య దీక్షను ఇచ్చి నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడింది అని అర్థం. అయితే మొదట్లో టీచర్ కదా, ఇండియాకు వచ్చాక బాలికలు విద్య మీద కాన్సంట్రేట్ చేసింది. 1898లో కలకత్తాలో ఓ స్కూల్ ప్రారంభించింది. విశ్వకవి ఠాగూర్, జగదీష్ చంద్రబోస్ తదితరులతో స్నేహ సంబంధాలు. 1899లో కలకత్తాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు కాని, 1906లో భారీ వరదల విపత్తు వేళ కాని ఆమె తన శిష్యులతో కలిసి అందించిన వైద్య సేవలు అనుపమానం. భారతీయ మహిళల గురించి ఆమె న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లోనూ ప్రసంగాలు చేసింది. మన స్వతంత్ర పోరాటంలోనూ ఆమె భాగస్వామి. 1911లో డార్జిలింగులో కాలం చేసింది. నిజానికి ఆమె వ్యక్తిగత జీవితం విషాదభరితమే. టీనేజ్ ఉన్నప్పుడు ఒక యువకుడి ప్రేమలో పడింది. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకునే తరుణంలో ఆ యువకుడి మరణం ఆమెకు పెద్ద షాక్. ఇండియాకు వచ్చాక 10 ఏళ్లకే ఆమెలో తాను ఎక్కువ కాలం బతకననే భావన మొదలైంది.
ఆమె ఎందుకు అలా భావించిందో, ఏ దైహిక బాధను అనుభవించిందో తెలీదు కాని 1898లోనే ఓ స్నేహితురాలికి రాసిన లేఖలో బహుశా తను 2 ఏళ్లకు మించి బతకపోవచ్చునని చెప్పింది. ఆ స్నేహితురాలు కూడా అదే స్థితిలో ఉండి తనను చూడాలని కోరుకుంటుందని తెలిసి నివేదిత తన ఆరోగ్యం బాగోలేకపోయినా సరే బోస్టన్కు వెళ్ళింది. కాని ఆ స్నేహితురాలి కూతురే నివేదిత మీద ఫిర్యాదులు చేసింది. తన తల్లిని మభ్యపెట్టి ఆస్తిని ఇండియాకు తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నట్టు నివేదితపై ఆరోపణలు చేసింది. అసలే అనారోగ్యం, దానికి తోడు ఈ అకారణ నిందలు, స్నేహితురాలి మరణం ఆమెలో వైరాగ్యాన్ని మరింత పెంచాయి. మనసుకు విశ్రాంతి కోసమని డార్జిలింగ్ వెళ్ళింది. అక్కడే కన్నుమూసింది. అయితే ఓ సందర్భం గురించి చెప్పుకోవాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ తన కూతురుని ఆంగ్ల భాషా మాధ్యమంలో చదివించాలనుకుంటున్నారని భగిని నివేదితకు తెలిసింది. నివేదిత ఠాగూర్తో, మీ కూతురుని మేడం చేయాలనుకుంటున్నారా? తన దేశం, సమాజం యొక్క విశిష్టతలను విదేశీ భాషలో నేర్పాలని అనుకుంటున్నారా? మీ కూతురు ఇంకా పూర్తిగా ఎదగకముందే మీరు ఆమెను పరాయివారికి అమ్మేసేంత పాశ్చాత్యీకరణ చెందిపోయారా అని ప్రశ్నించింది. అప్పటికి కోల్కతాలో స్వదేశీ సిద్ధాంతాలకు, వస్తువులకు సంబంధించి విశేష చర్చ ప్రారంభమైంది. నివేదిత యువకులను తీసుకొని స్వదేశీ వస్తువులను తోపుడు బండిలో వేసుకొని వీధి వీధికి వెళ్లి అమ్మేది. ఈ చర్య నెమ్మదిగా స్వదేశీ సిద్ధాంత ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. ఒకసారి నివేదిత మిద్నాపూర్లో స్వాతంత్ర సమరయోధుల సభకు వెళ్ళింది. సభ మధ్యలో ఒక ఉత్సాహవంతుడైన యువకుడు లేచి హిప్ హిప్ హుర్రే అని నినాదాలు చేయసాగాడు. నివేదిత ఒక్క ఉదుటున లేచి, మీ నాన్న ఆంగ్లేయుడా? మీ అమ్మ ఆంగ్లేయురాలా? నీకు సిగ్గులేదా? అంటూ హుంకురించింది. తప్పు తెలుసుకున్న యువకుడు భారత్ మాతాకు జై అని నినదించాడు. పరాయి దేశంలో పుట్టిన భారతదేశం కోసం, హిందూ సమాజం కోసం ఆమె చేసిన కృషి మాటల్లో వర్ణించలేనిది. ఆమె జీవితాన్ని దారపోసింది. అందువలనే ఆమె పేరును స్మరించుకున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మరి ఆమె గురించి మీకు ఇదివరకు తెలిసి ఉన్నట్టయితే మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.